అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలు నత్తనడక నడుస్తున్నాయి. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ శాంతి చర్చలు ఒక కొలిక్కొచ్చాయని చెబుతూనే, మరోవైపు చర్చలకు తాము తొందరపడడం లేదని, తమ షరతుకు అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని వెలికిపెట్టేశారు. ఇక చర్చలకు మరో అడ్డంకి ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీ ఎవరికి అందుబాటులో లేకుండా పోవటం. ఇక ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆయనకు సమాచార మార్పిడి కేవలం కొరియర్ల ద్వారా సాగుతోంది. అందుకే శాంతి చర్చలు విపరీతమైన జాప్యం జరుగుతోందట. వివరాలేంటో చూద్దాం. అమెరికా, ఇరాన్ల మధ్య శాంతి చర్చలు దాదాపు ఒక కొలిక్కొచ్చాయని గ్లోబల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. తీరా చూస్తే అమెరికా ప్రెసిడెంట్ ఇష్టం వచ్చినట్లు స్టేట్మెంట్లు ఇస్తూ గందరగోళం సృష్టిస్తున్నాడు. శాంతి చర్చలకు తాము తొందరపడ్డం లేదని చెబుతున్నాడు. మరోవైపు శాంతి చర్చలు ముందుకు సాగాలంటే ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీ అందుబాటులో లేడు. ఆయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఆయన రహస్య ప్రదేశంలో ఉన్నారని, కేవలం కొరియర్ల ద్వారానే సమాచారం తెలుసుకుంటారన్న టాక్ గ్లోబల్ మీడియాలో వినిపిస్తోంది. ఆదివారం నాడు ట్రంప్ శాంతి చర్చలపై దాదాపు ఒప్పందం కుదిరిందని ప్రకటన అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ ఎవరికి అనుకూలంగా వారు వ్యవహరిస్తూ తమ డిమాండ్లను ముందుకు పెడుతున్నారు. అయితే చర్చల్లో పురోగతి లేకుండా పోవడానికి ప్రధాన కారణం ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీ అందుబాటులోకి లేకుండా పోవడమే. ఆయనకు సమాచారం అందివ్వడం చాలా కష్టంగా మారింది. ఆయన ఎక్కడున్నారో తెలియదు. అసలు ఇరాన్లో ఉన్నారా లేక ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఉన్నారో తెలియడం లేదు. దీంతో ఇరాన్ నాయకులు తాజాగా పరిణామాలపై స్పందించలేకపోతున్నారని సిబిఎన్ న్యూస్ తెలిపింది. ఇరాన్ సుప్రీం లీడర్ ముస్తఫా కమేనీని కలవడం కష్టంగా ఉంది. ఆయనే నేరుగా కలవడానికి వీల్లేకుండా పోతోంది. వివిధ రకాల కొరియర్ నెట్వర్క్లను దాటుకుంటూ ఆయనకు సమాచారం అందడానికి చాలా సమయం పడుతోంది. దీంతో ఇరానియన్ అధికారులు నేరుగా ట్రంప్ అడ్మినిస్ట్రేషన్తో సంప్రదింపులు జరపలేకపోతోంది. తీవ్రమైన జాప్యం జరుగుతోంది. ఇక అమెరికా ఒక ప్రతిపాదన పంపిస్తే అది ఇరానియన్ అధికారులకు చేరి అటు నుంచి ముస్తఫా కమేనీకి చేరుకోవడానికి చాలా సమయం పడుతోందని ఇద్దరు అధికారులు సిబిఎన్ న్యూస్కు తెలిపారు. అమెరికా పంపించిన డ్రాఫ్ట్ అగ్రిమెంట్ ని కమేనీ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. అందుకే ట్రంప్ కూడా త్వరలోనే ఫైనల్ డీల్ కుదురుతుందని తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ప్రస్తావించారు. కాగా వైట్ హౌస్ అధికార ప్రతినిధి ఇరాన్ అంతర్గత వ్యవహారాలతో పాటు ఇరాన్ సుప్రీం లీడర్ ఎక్కడున్నారన్న అంశంపై కమెంట్ చేయడానికి నిరాకరించారు. అయితే ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్లో కలిసి టెహ్రాన్పై బాంబుల వర్షం కురిపించి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ కమేనీని లేపేసిన తర్వాత నుంచి ఇరాన్కు చెందిన పలువురు సీనియర్ అధికారులు బహిరంగంగా ఎక్కడా కనిపించడం లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వీరంతా అత్యంత కట్టుదిట్టమైన బంకర్లలో దాక్కున్నారని, అత్యవసరమైతే తప్ప ఒకరితో ఒకరు మాట్లాడుకోరని సిబిఎన్ న్యూస్ కూడా తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో తన తండ్రిని కోల్పోయిన ముస్తఫా తన ఆచూకీ ఎవరికీ తెలియకుండా అత్యంత జాగ్రత్తగా వహిస్తున్నారు. తన తండ్రి మృతి తర్వాత ఆయన్ను ఇరాన్ ప్రజలు, ప్రభుత్వం కలిసి ఇరాన్ సుప్రీం లీడర్గా ఎంచుకున్న తర్వాత ఆయన ఆచూకీ తెలియడం లేదు. అత్యంత జాగ్రత్త తీసుకుంటున్నారు. కొరియర్ల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నారు. కాగా ఇరాన్ సుప్రీం లీడర్ కమేనీ నుంచి సమాచారం రావడం ఆలస్యం కావడం అమెరికా అధికారులకు విసుగు తెప్పిస్తోంది. ఇదిలా ఉండగా ఇరాన్కు చెందిన పలువురు సీనియర్ నాయకులకు కూడా తమ సుప్రీం లీడర్ ఎక్కడున్నాడో తెలియదని చెబుతున్నారు. ఆయన పెద్ద సంఖ్యలో కొరియర్ నెట్వర్క్ల ద్వారా తన సమాచారం అందుకుంటున్నారని, ఆ సమాచారం అందుకునేసరికి మరో సమాచారం రావడం గందరగోళ పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇక్కడ నిమిషానికి నిర్ణయాలు మారుతున్నాయి. కొత్త సమాచారం చేరేసరికి పాత సమాచారం పాతదవుతోంది. ఇక ఇరాన్ అధికారులు మాత్రం సుప్రీం లీడర్ ఫ్రేమ్వర్క్ ని అంగీకరించవని, సమాచారం అందిన వెంటనే మరో సమాచారం వెళ్లడం, అది ముస్తఫాకు చేరేసరికి సుదీర్ఘకాలం పడుతోంది. ముస్తఫా అందుబాటులో లేనందువల్ల తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇక సిబిఎన్ మ్యాప్ ప్రకారం కమేనీ వద్ద పనిచేసే అధికారులు చర్చించాల్సిన అంశం గురించి ఆయనకు అవుట్లైన్లో వివరిస్తారు. సంప్రదింపులకు సంబంధించి పరిమిత స్థాయిలో సమాచారం ఉంటుందని చెబుతున్నారు. దానిపై ఆయన అధ్యయనం చేసి చివరకు తన సమ్మతిని తెలియజేయాల్సి ఉంటుంది. అందుకే తీవ్రమైన జాప్యం జరుగుతోంది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరి 28న టెహ్రాన్పై అమెరికా, ఇజ్రాయెల్లో బాంబుల వర్షం కురిపించినప్పుడు ముస్తఫా కమేనీ గాయపడ్డాడు. ఈ దాడిలో అయతుల్లా కమేనీతో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు దుర్మరణం పాలయ్యారు. ముస్తఫాను రహస్యంగా
రష్యాకు పంపించి చికిత్స చేయించారు. ప్రస్తుతం ఆయన ఇరాన్లో ఉన్నాడో మరెక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇక డీల్ విషయానికొస్తే ఒక అడుగు ముందుకు పడితే 2 అడుగులు వెనక్కి అన్న చందాన చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరు దేశాలకు చెందిన అధికారులు ఏదో ఒక విధంగా డీల్ కుదుర్చుకొని తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించి హార్మోజ్ జలసంధిని తెరపించాలని చూస్తున్నాయి. ఇక ట్రంప్ విషయానికొస్తే ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ అణ్వాయుధాల తయారీ జోలికి పోరాదని గట్టి పట్టుదలతో ఉన్నారు. అదీ కాకుండా ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను తమకు అప్పగించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది. దీంతో పాటు హార్మోజ్ జలసంధిని తెరవాలని డిమాండ్ చేస్తోంది అమెరికా. ఇక యుద్ధం మొదలైన తర్వాత నుంచి హార్మోజ్ జలసంధిని మూసివేసింది ఇరాన్. దీంతో గ్లోబల్ మార్కెట్లకు సరఫరా అయ్యే ముడి చమురులో 20% నిలిచిపోయింది. ఇక ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయ్ బెహ్రాన్లో మీడియాతో మాట్లాడుతూ పాకిస్తాన్ మధ్యవర్తిత్వం నెరుపుతున్న శాంతి చర్చల్లో కొంత పురోగతి కనిపించిందని చెప్పారు. అయితే ఒప్పందంపై తప్పకుండా సంతకం పెట్టాలని లేదని ఆయన అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఒప్పందం టేబుల్పై ఉంది. త్వరలోనే ఒప్పందంపై సంతకాలు జరుగుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే పనిలో పనిగా ఆయన మరో మాట కూడా అన్నారు. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సరైన నిర్ణయమే తీసుకుంటారని, తప్పుడు నిర్ణయం తీసుకోరని ఆయన ట్రంప్ని వెనకేసుకొచ్చారు. అదే సమయంలో ట్రంప్ తన టీంతో ఒప్పందం కోసం పరుగులు తీయవద్దని ఒక చిన్నపాటి హెచ్చరిక కూడా చేశారు. కాగా అంతకుముందు ఆయన డీల్ తుది దశకు చేరుకుందని అన్నారు. ఇక డీల్ విషయానికొస్తే కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించడం, హార్మోజ్ జలసంధిని తదుపరి సంప్రదింపుల వరకు తెరిచి ఉంచడం, అలాగే న్యూక్లియర్ ప్రోగ్రాం గురించి కూడా చర్చించాలన్నది ట్రంప్ ప్రతిపాదన. ఇక ట్రంప్ మాత్రం చర్చలు ఒక కొలిక్కొచ్చాయని చెబితే, అటు ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి కూడా చర్చలు ఫలించాయని, ఇక ఒప్పందంపై సంతకం చేయడమే మిగులుందన్నారు. ఇక అమెరికా మీడియాలో కూడా చర్చలు తుదిదశకు చేరుకున్నాయని, ఇరాన్పై ఆంక్షలు ఎత్తివేస్తామని, విదేశీ బ్యాంకుల్లో స్తంభించిన ఇరాన్ డబ్బును తిరిగి ఇరాన్కు అప్పగిస్తామని అమెరికా హామీ ఇచ్చింది. ఇక సోమవారం నాడు మార్కో రూబియో న్యూఢిల్లీలో జర్నలిస్టులతో మాట్లాడుతూ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయన్నారు. అయితే డీల్పై ట్రంప్కు చెందిన రిపబ్లికన్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొంతమంది ఇరాన్ పట్ల ట్రంప్ చాలా ఉదాహరణగా వ్యవహరిస్తున్నాడని మండిపడుతున్నారు. సెనేటర్ టెడ్ క్రూజ్ 60 రోజుల పాటు కాల్పుల ఒప్పందం కుదుర్చుకోవడం అవివేకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో ఇరాన్పై చేసిన యుద్ధం వృధా ప్రయాసే అని ఆయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్పై మండిపడ్డారు. అయితే ట్రంప్ ఆదివారం నాడు డీల్ తుదిదశకు చేరుకుందని ప్రకటించిన వెంటనే అమెరికా మీడియాలో ఇరాన్ వద్ద ఉన్న 60% శుద్ధి చేసిన 440 కిలోల యురేనియం అప్పగిస్తుందని పెద్ద ఎత్తున వార్తలొచ్చాయి. అయితే అదే యురేనియం 90% శుద్ధి చేస్తే న్యూక్లియర్ బాంబుల్ని తయారు చేసే స్థాయికి ఎదుగుతుందని యుఎస్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా ఇరానియన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ ఇరాన్ టీవీలో మాట్లాడుతూ ఇరాన్ అణ్వాయుధాల్ని తయారు చేయదని ప్రపంచానికి హామీ ఇచ్చారు. కాగా పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ ద్వారా కూడా ఇటు ఇరాన్ అటు అమెరికా మధ్య శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం నేర్పుతున్నారు. చర్చలు సఫలమయ్యే దిశకు చేరుకున్నాయన్నారు. అయితే ఆదివారం నాడు ట్రంప్ ఇరాన్ అమెరికా మధ్య డీల్ కుదురుతుందని ప్రకటించిన వెంటనే జపాన్ స్టాక్ మార్కెట్ బుల్ రన్లో దూసుకుపోతోంది. అలాగే ఆసియా మార్కెట్లు లాభాలతో ట్రేడ్ అయ్యాయి. అయితే చర్చలు సాఫీగా సాగుతున్నాయని చెబుతున్నప్పటికీ ఇప్పటివరకు పక్కాగా ఎక్కడా ఎలాంటి ఒప్పందం కుదరలేదు. ముజ్తబా ఖమేనీ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంలో జాప్యం జరుగుతున్న క్రమంలో మొత్తం గందరగోళం ఏర్పడింది. ట్రంప్ ప్రకటనకు ఇరాన్ ప్రకటనకు ఎక్కడా పొంతన కుదరటం లేదు. ఇక ట్రంప్ రోజుకో ప్రకటన ఇస్తూ పరిస్థితిని మరింత గందరగోళంలోకి నెడుతున్నారు. మరి శాంతి ఒప్పందం క్లారిటీ ఎప్పుడొస్తుందో వేచి చూడాల్సిందే.